వేతనం కూడా ఇచ్చేసాం, పెంచాం, అవి కూడా ఇస్తున్నాం. వెల్ఫేర్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయడం లేదు. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ప్రభుత్వం యొక్క ఇమేజ్ వెల్ఫేర్ సక్రమంగా డెలివరీ కావాలి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు. అందుకే అనునిత్యం ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్ వచ్చినా లాస్ట్ మైల్కి కరెక్ట్గా చేరతా ఉందా లేదా, చేరే విధానం కూడా ఏదో భిక్షగాళ్ళకి మారిగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు. ఒక బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా లాస్ట్ మైల్లో ఉండే ఆఫీసర్ బెనిఫిషరీకి చేర్చే విధానం చాలా ముఖ్యం. ఆ విషయం కూడా మీరందరూ కూడా హ్యూమన్ యాంగిల్తో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే మీరు ఒకసారి చూస్తే పోలవరాన్ని గాడిన పెట్టాం. ఈరోజు పోలవరం మొన్నటి వరకు ఏమవుతుందో అని అగమ్య గోచరంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కేంద్ర సహకారంతో ఈరోజు 12,150 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఫేజ్ 1కి ఇబ్బంది లేదు. దీన్ని 2027కు పూర్తి చేస్తాం. అమరావతికి టెండర్లు పిలిచాం. ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఈ మోడల్ ప్రపంచానికి ఆదర్శం. 35 వేల ఎకరాలు, 29 వేల మంది రైతులు, ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. ఆ ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా వచ్చే డబ్బులతో అమరావతి ప్రాజెక్టు కట్టాలనేది సంకల్పం. అదే చేస్తున్నాం. ఇప్పుడు దానికి మీరు చూసినప్పుడు ఆ ల్యాండ్ మనం ల్యాండ్ అక్విజిషన్ చేసేవాళ్ళం. ఈరోజు వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొన్ని కంపెనీస్కి ఇచ్చి అదే మరి గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టి వాళ్ళకి తిరిగి ల్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా మనకు కొంత డబ్బులతో ఈ రోడ్లు ఇవన్నీ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ ది బెస్ట్ మోడల్. అందుకే ప్రజల్ని ప్రోగ్రెస్లో భాగస్వాములు చేయాలి. మీరు కూడా ఎక్కడికక్కడ ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది. కెన్ వి గో స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో అనకాపల్లి వస్తే అక్కడ ఇలాంటి మోడల్ పీపుల్ షుడ్ బికమ్ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. వాళ్ళని భాగస్వాములు చేస్తే విన్ విన్ సిచ్యువేషన్, వీళ్ళ ఆదాయం పెరుగుతుంది. అక్కడే ల్యాండ్ పోలింగ్ చేస్తాం, కొంత ల్యాండ్ ఇస్తాం, టౌన్షిప్ కడతాం, కమర్షియల్ అవుతుంది. అదే మరి రామాయంపట్నం ఉంది, కొత్త సిటీ వస్తుంది. అనకాపల్లి దగ్గర నక్కపల్లి దగ్గర ఏదైతే రేపు రాబోయే ఈ ప్రాజెక్టు వల్ల స్టీల్ ప్లాంట్ వల్ల అక్కడ కూడా ఒక టౌన్షిప్ వస్తుంది, ఇక్కడ ఒక టౌన్షిప్ వస్తుంది. అలాంటి న్యూ ఏరియాస్ అంతా కూడా ఒక న్యూ మోడల్స్ లో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూస్తే అమరావతి రైల్వే లైన్ వచ్చింది, విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 11,440 కోట్ల రూపాయలు రెవెన్యూ ప్యాకేజ్ ఇచ్చి దీన్ని కూడా సెట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఆంధ్రుల సెంటిమెంట్ ఇది. అలాంటి దాన్ని కూడా క్లియర్ చేశాం. నేషనల్ హైవేస్ కి 55,000 కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి. ఆల్ కలెక్టర్స్ అనునిత్యం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ పరిధిలో ఉండే నేషనల్ హైవేస్ అన్ని ఎక్కడ అన్ఇంటరప్టెడ్ గా